కన్స్ట్రక్షన్ సంబంధించి ఇంకా ఏమైనా ఇమ్యూనిటీస్ ఉన్నాయి మేడం. ఎందుకంటే మనం బయట ఏం చేసామంటే ఎక్కువ స్పేసెస్ విడిచిపెట్టాం, 6.6 feet విడిచిపెట్టాం. ఆల్రెడీ 10 కొన్ని దగ్గర 14 అని చెప్పాను కదా. కానీ అది లోపలికి రావాలంటే, ఇంట్లోకి రావాలంటే దానికి కిటికీ మెయిన్ ప్రధానం. కిటికీ ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఎక్కడ మనం చూసుకున్న 6 feet కిటికీ, మన ఏ రూమ్లో చూసుకున్న 6 feet కిటికీ ఇస్తారు. సాధారణంగా జనరల్ వేలో ఎలా ఇస్తారంటే 3 feet కానీ 4 feet కానీ ఇస్తారు. దానివల్ల ఏంటంటే ప్రాపర్ వెంటిలేషన్ లోపలికి రాదు. సో మనం బయట విడిచిపెట్టిన స్పేస్ నుంచి వచ్చిన వెంటిలేషన్ మన లోపలికి రావాలంటే కిటికీ ఇంపార్టెంట్. సో పెద్ద కిటికీ ఇచ్చాము మనం. ఈవెన్ దో ఆ కిటికీ కాస్ట్ ఎక్కువ మేడం, దాని 3-4 feet కంటే. కానీ కస్టమర్ యొక్క మేము అభిలాషులం కాబట్టి, కస్టమర్ అభిలాషం బేసికల్గా ఆ అభిలాషం కాబట్టి మేము ఆ కిటికీని ప్రొవైడ్ చేయడం జరిగింది మేడం, పెద్ద కిటికీ. దాంతో పాటు ఫ్రెంచ్ విండో మేడం, 7x7 ఫ్రెంచ్ విండో వస్తుంది. దీనివల్ల కూడా మన ఇంట్లోకి మీరు జనరల్గా లైవ్లో చూస్తున్నారు, ఏ రూమ్లో కూడా మీకు లైటింగ్ ఇష్యూస్ ఉండవు. సో మనం లైవ్లో అన్ని చూస్తూ ఉంటే మనకి ఏ విండోలో కూడా లైటింగ్ ఇష్యూస్ ఉండవు అనమాట. ఈవెన్ దో మనం ఆ జాగ్రత్తను కూడా బాత్రూమ్ కిటికీ కూడా చూసాము. బాత్రూమ్ కిటికీలో ఏం జరుగుతుందంటే చిన్నవి ఇస్తారు. చిన్నవి ఇవ్వడం వల్ల ప్రాపర్ స్మెల్ అంటే మన ఎయిర్ సర్క్యులేషన్ కానీ లేకపోతే వెంటిలేషన్ కానీ రాదు. కానీ చాలా పెద్ద విండోని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ పెద్ద విండోని ప్రొవైడ్ చేయడం వల్ల వెంటిలేషన్ మనం పొద్దున్న 6 నుంచి 6 వరకు బాత్రూమ్ యూజ్ చేయాలన్నా వితౌట్ ఎలక్ట్రిసిటీ మనం యూజ్ చేసుకోవచ్చు.